సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 188వ క్లాస్లో ఉన్నాము. అంతకుముందు క్లాస్లో 17వ అధ్యాయంలో 19వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 17వ అధ్యాయంలో 20 నుంచి 28 వరకు చాంట్ చేస్తాను. దాతవ్యమిది యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞానం తత్తామసముదాహృతం. ఓం తత్సదితి నిర్దేశః బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపక్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపక్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థయుజ్యతే యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోద్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగయోగో నామ సప్తదశోధ్యాయః. 17వ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అవి 1 శ్రద్ధాత్రయ విభాగం శ్లోకాలు 1 నుంచి 6 వరకు, 2 4 అంశాలు శ్లోకాలు 7 నుంచి 22 వరకు, 3 ఓం తత్సత్ విశ్లేషణ శ్లోకాలు 23 నుంచి 28 వరకు. కృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పిన 4 అంశాలు: ఆహారం, యజ్ఞం, తపస్సు, దానం. మనం తపస్సు ముగించుకుని దానంలోకి అడుగు పెట్టబోతున్నాం. తపస్సు గురించి 2 రకాలుగా చెప్పాడు కృష్ణ పరమాత్మ అని చూసాం. అవి కరణ దృష్ట్యా తపః, గుణ దృష్ట్యా తపః. అవి ఒక టేబుల్లో మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు కూడా అలా టేబుల్ పరంగా ఈ 2 రకాల తపస్సును చూద్దాం. ముందు అంశం కరణ దృష్ట్యా తపః. అవి ఎలా చేస్తారు, వాటి నియమాలేమిటి, 2 అంశాలు చూస్తాము. కాయిక తపస్సు ఎలా చేయాలంటే దేవ ద్విజ గురు ప్రాజ్ఞులకు పూజ చేస్తాడు. నియమాలు శౌచం, ఆర్జవం, బ్రహ్మచర్యం, అహింస పాటించాలి. వాచిక తపస్సులో ముఖ్య అంశాలు అనుద్వేగకరం, సత్యం, ప్రియం, హితంగా మాట్లాడాలి. నియమాలు స్వాధ్యాయం, అభ్యాసనం చేయాలి.
తర్వాత మానసిక తపస్సు ఎలా చేయాలి అంటే మనసు ప్రశాంతంగా సౌమ్యంగా మౌనంగా నిగ్రహంతో ఉండాలి. దానికి కావాల్సిన నియమం అంతఃకరణ శుద్ధి ఉండాలి. ఈ 3 చేసే విధానాన్ని బట్టి సాత్విక గుణం ఉంది, రాజసిక గుణం ఉంది, తామసిక గుణం ఉంది అని చెప్పవచ్చు అని చూసాము. కాబట్టి ఇక్కడ తపస్సు గుణదృష్ట్యా ఇందులో కూడా 2 అంశాలుగా చూస్తాం. ఒకటి విధానం, ఇంకొకటి ఫలం. సాత్విక కర్మ చేసే విధానం శ్రద్ధగా పరిణతి చెందిన మనసుతో చేయాలి. ఫలం ఫలాపేక్ష లేకుండా చేయాలి. రాజసిక కర్మ చేసే విధానం సత్కారం పూజలు పొందటానికి దంభంతో చేస్తారు. దానికి వచ్చే ఫలం చలం అధ్రువం. తామసిక కర్మలు చేసే విధానం మొండి పట్టుదలతో నికృష్ట కార్యాలకు మూఢంగా చేస్తాడు. అతను ఆశించే ఫలం శత్రుఫల నాశనం. ఇంతవరకు ముందు క్లాసులో చూసాం. ఇప్పుడు దానం గురించి కృష్ణ పరమాత్మ 3 గుణాలుగా ఎలా వర్ణించాడో చూస్తాం. కానీ దాన్ని చూసే ముందు దానం గురించిన ప్రత్యేక విశ్లేషణ చూస్తాము. ముందు నుంచి చూస్తూ వస్తున్నాం. కృష్ణ పరమాత్మ చెప్పిన వీటన్నింటికి ప్రత్యేక విశ్లేషణ చూస్తూ వచ్చాము. ఎందుకంటే ఇవి 4 చాలా ముఖ్యమైన అంశాలు. ఆహారం, యజ్ఞం, తపస్సు, దానం చాలా ముఖ్యమైనవి. దానం గురించి తైత్రీయోపనిషత్తులో చాలా వివరంగా వస్తుంది. ఎలా చెయ్యాలి, ఎలా చెయ్యకూడదు అవన్నీ వస్తాయి. ఇక్కడ ముందు మనం కొన్ని అంశాలు చూద్దాము. తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞేన దానేన తపసా అనాసకేన. ఇది బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. యజ్ఞం, దానం, తపస్సు చాలా ముఖ్యమైనవి అని అక్కడ వస్తుంది. మనిషి చేయాల్సిన అనేక ఆధ్యాత్మిక సాధనల్లో శాస్త్రం 3 సాధనలకు ప్రాముఖ్యతనిస్తుంది. ఇవి తరచూ ఉపనిషత్తుల్లో చూస్తుంటాం. అవి యజ్ఞం, దానం, తపస్సు. కృష్ణ పరమాత్మ ఈ 3 ఉపనిషత్తులోంచి తీసుకున్నాడు. ఎందుకు? సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన అని మనం ప్రార్థన శ్లోకాల్లో చూస్తాం. అంటే ఉపనిషత్తు అనే ఆవు నుంచి గోపాలనందనుడు గీత అనే పాలను పితికాడు. అందువల్ల కృష్ణ పరమాత్మ కూడా ఈ 3 లక్షణాల గురించి పదే పదే చెప్తాడు. 18వ అధ్యాయంలో కూడా ఈ విధంగా చూస్తాం. యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యం కర్మమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం. యజ్ఞం, దానం, తపస్సు చాలా ముఖ్యమైన కర్మలు. వాటిని మనం త్యజించకూడదు. మళ్ళీ 3 దానం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దానివల్ల అనేక లాభాలున్నాయి. ముందుగా దానానికి మనలోని అనారోగ్యకరమైన లక్షణాలను పారద్రోలే అద్భుతమైన శక్తి ఉంది. మనకున్న ఈ అనారోగ్య లక్షణాలు ఆధ్యాత్మిక ఎదుగుదలకు గొప్ప ఆటంకాలను కలుగజేస్తాయి. అందువల్ల ముందు ఆ ఆటంకాలు ఏమిటో తెలుసుకోవాలి. మొట్టమొదటి ఆటంకం మోహం. ఈ ఆటంకాలు ఎందువల్ల కలుగుతాయి అంటే దానికి రూట్ కాజ్ అజ్ఞానం. సంసారంలో మనం పడి కొట్టుమిట్టాడుతున్నది అజ్ఞానం వల్లనే అని చూసాం. సంసారంలోని కొన్ని లక్షణాలను ఇక్కడ చూస్తాం. అందువల్ల ఆత్మ అజ్ఞానమే అన్ని సమస్యలకు మూల కారణం. ఏమిటా సమస్య? మనం పుడుతూనే అభద్రతా భావనతో పుడతాం. చిన్నపిల్లవాడిలో ఈ అభద్రతా భావన కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇంటికి ఎవరైనా కొత్తగా రాగానే తల్లి పొంగు చాటున దాక్కుంటాడు పిల్లవాడు. వారెవరో బూచాడు తనని ఎత్తుకుపోవటానికి వచ్చాడు అనే భ్రమలో ఉంటాడు. చాలా చిన్న వయసులోనంటే నెలలలోపే తల్లి మొహం గుర్తుపడతాడు. తల్లి మొహం కనపడకపోతే బిక్క మొహం వేసి ఏడుస్తాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్న పిల్లవాడు తల్లి ఎత్తుకోగానే ఏడుపు ఆపేసి నవ్వుతాడు. అంటే తల్లిలో భద్రతను వెతుక్కుంటాడు. ఎందువల్ల అంటే అతనిలో పుడుతూనే వచ్చిన అభద్రతా భావన వల్ల.
మనం ఏం చేస్తాం, పెరుగుతున్న కొద్దీ ఈ అభద్రతా భావనను బాహ్య వస్తువుల్లో వెతుక్కోవడానికి ప్రయత్నిస్తాం. అవి ఏవైనా కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్తువులో భద్రత కనిపిస్తుంది. ధనం, మనుషులు, హోదా, స్నేహితులు, బంధుత్వాలు ఏవైనా కావచ్చు. ఆ విధంగా భద్రతను బాహ్యంగా వెతుక్కుంటాం. ఇది మొదటి సమస్య. మోహం వల్ల మనం అభద్రతకు లోనై బాహ్యంగా భద్రతను కోరుకుంటాం. వేదాంతం దీని మోహం అని, ఈ రెండు భావనలు తప్పే అని అంటుంది. రెండేమిటి? ఒకటి, నాకు భద్రత లేదు అనుకోవడమే పెద్ద పొరపాటు. నువ్వు ఆత్మవు అంటుంది. ఆత్మకు భద్రత అవసరం లేదు. ఎందుకు? ఆత్మని ఏమీ చేయలేదు. నీరు తడపలేదు, అగ్ని కాల్చలేదు. నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన. దాన్ని ఏమీ చేయలేదు. అలాంటి ఆత్మ నేనై ఉండి నేను అనాత్మను అనుకుని మోహంలో పడిపోయి నాకు బాహ్య వస్తువులు ఆనందం ఇస్తాయి అనుకోవటం పెద్ద పొరపాటు. ఎందుకంటే ఏ వస్తువు మీద మనం ఆశపడుతున్నామో దానికే భద్రత లేదు. ఇంకా అది మనకి ఎలా భద్రతనిస్తుంది? ఒక మనిషిని ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంటాడు. అతని ప్రాణం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఉన్నా అతను మనకి ఆ సమయంలో అందుబాటులో ఉంటాడో లేదో అసలే తెలియదు. అలాంటప్పుడు బాహ్య వస్తువుల్లో, బాహ్య మనుషుల్లో భద్రత దొరుకుతుంది అనుకోవటం అర్థం లేని పని. ఏ వస్తువు అయితే మనకి భద్రత ఇస్తుంది అనుకుంటున్నామో అది ఎప్పుడప్పుడు నాశనం కావాల్సిందే. అదే శాశ్వతం కానప్పుడు శాశ్వతమైన భద్రతను అది ఎలా ఇవ్వగలదు? ఒక చీరల షాప్లో ఒక ఆవిడ, ఈ రంగు గ్యారంటీగా ఉంటుందా, రంగు పోదా అని అడుగుతుంది. జీవితమే శాశ్వతం కాదమ్మా, మీరు రంగు గురించి అడుగుతున్నారా అని అతను అన్నాడు. అక్షర సత్యం నిజానికి ఆ మాట. మనమే శాశ్వతం కానప్పుడు అశాశ్వతమైన వస్తువుల నుంచి మనకు శాశ్వతమైన ఆనందం కోరుకోవటం అర్థం లేదు. కానీ దురదృష్టకరం ఏమిటంటే మనకెప్పుడు ఈ సందేహమే రాలేదు, రాదు కూడా. ఎందువల్ల? మోహంలో పడిపోయాం. మోహంలో ఎందుకు పడ్డాము? అజ్ఞానం వల్ల ఏర్పడింది. మనం మన పొరపాటుని నిజమే అనుకుని బాహ్య వస్తువుల్లో భద్రతను వెతుక్కుంటున్నాం. కాబట్టి మొదటి పొరపాటు మోహం. 2, లోభం. లోభం ఇంకొక అనారోగ్య లక్షణానికి దారితీస్తుంది. ఎప్పుడైతే బాహ్య వస్తువులో ఆనందం దొరుకుతుందని భ్రమపడతామో అంతకంతకు ఆ బాహ్య వస్తువులను పోగేసుకోవాలనే తపన పెరుగుతుంది. లోభం అంటే దురాశ, ఇంకా ఇంకా కావాలనే దురాశ. ఇది అభద్రతా భావన నుంచి వచ్చిన దురాశ. ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ భద్రత ఉంటుంది నాకు అనుకోవటం పెద్ద అపోహ. 3, కార్పణ్యం. ఇవన్నీ ఒక చైన్ లాగా ఒకదాంతో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. అజ్ఞానం వల్ల మోహంలో పడిపోతాం. వస్తువులు ఉంటే నాకు భద్రత కలుగుతుంది అనుకుని వస్తువులు పోగేస్తాం. లోభం అంటే ఆ వస్తువులు ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ భద్రత దొరుకుతుంది అనుకుని వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడానికి చూస్తాం. కార్పణ్యం అంటే అంత కష్టపడి పోగేసుకున్నది ఎవరికి ఇవ్వకూడదు అనే పీనాసితనం. ఇంత కష్టపడి పోగేసుకున్నాను, ఎవరికైనా ఇస్తే కరిగిపోతుందేమో. కొండలైన కరిగిపోవు, కూర్చుని తింటే అని సామెత. మనం తింటేనే అంతా ఖర్చు అయిపోతుంది. అలాంటిది ఎవరికైనా దానాలు ఇస్తూ కూర్చుంటే ఇంక కష్టపడి పోగేసింది ఎలా అవుతుంది? అందువల్ల ఎవరికి ఇవ్వకూడదు, ఆస్తి కరిగిపోకూడదు అనే కార్పణ్యం ఏర్పడుతుంది. కాకికి కూడా ఎంగిలి మెతుకులు రాల్చడు అని మన పెద్దలు అంటారు. దీన్నే పీనాస్తనం అంటారు. కొంతమంది పనికిరాని వస్తువులను కూడా పారేరు. కొంతమంది మరీ దారుణం. ట్రైన్లో డిస్పోజబుల్ కప్పులో కాఫీ ఇస్తే అది తాగేసి ఆ కప్పు కడుక్కుని ఇంటికి తెచ్చుకుంటారు. ఆ కప్పు పేరే డిస్పోజబుల్, తాగి పారేసే కప్పు. దాన్ని కడిగి లోపల పెట్టుకోవడం అంటే హైట్ ఆఫ్ పీనాస్తనం అని చెప్పచ్చు. కానీ మరణించేదాకా ఈ పీనాస్తనం పోదు. ఎవ్వరికీ ఇవ్వకూడదనే కార్పణ్యం ఎంతగా ఉంటుందంటే ఆస్తిని ఆఖరికి అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో కూడా పంచుకోవడానికి ఇష్టపడరు. ఏదైనా కోర్టుకు వెళ్ళి చూడండి, సగం కోర్టు తగాదాలు అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ల మధ్య, తండ్రి కొడుకుల మధ్య ఇలాగే ఉంటుంది.
ముఖ్యంగా ఈ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య చూస్తే దారుణంగా ఉంటుంది. ఒకప్పుడు ఆస్తి హక్కు ఆడపిల్లలకి లేదు. కళ్యాణం చేసినప్పుడే స్త్రీధనం అని కొన్ని ఎకరాల పొలాలో లేదా నగలో కొంత డబ్బో ఇచ్చేవాళ్ళు. స్త్రీధనం అంటారు దాన్ని. ఆ స్త్రీకి కష్టకాలంలో ఆదుకునేందుకు అండగా ఉండాలి అని. దాని తర్వాత ఆస్తి హక్కు వచ్చింది. అయినా మగపిల్లలకు ఆస్తిలో భాగం ఇవ్వాలంటే చాలా బాధ వేస్తుంది. కట్నం ఇచ్చారు, అట్టహాసంగా పెళ్లి చేశారు, చాలు కదా అంటారు. వాళ్ళు ఆస్తి ఇవ్వడానికి ఇష్టపడరు. వాళ్ళు ఇవ్వకపోతే ఆడపిల్లలు ఏం చేయాలి? చేతులు ముడుచుకుని కూర్చోవాలా లేదా దానికోసం పోరాడాలా? చేతులు ముడుచుకుని కూర్చుంటే అది నిస్సహాయత కింద వస్తుంది. దానికి మసిపూసి మారేడుకాయ చేసి పోనీలే తింటే నా అన్నదమ్ములే కదా తిన్నారు అని కప్పిపుచ్చుకుంటారు కొంతమంది. కొంతమంది నిజంగానే అన్నదమ్ముల మీద ఉన్న ప్రేమ కొద్దీ వదులుకుంటారు, అది వేరే విషయం. అయినా ఇదంతా ప్రతి ఇంట్లోనూ జరుగుతుందని కాదు, కానీ ఇలాంటి సందర్భాలు లేకపోలేదు. సో వాళ్ళకి ఇవ్వటం కొడుకులకి ఇష్టం ఉండదు. ఎందుకు అన్యాయంగా వదులుకోవాలి అనుకుని కూతుళ్ళు పోరాటం సందర్భాలు కూడా చూస్తాం. తోడబుట్టిన అక్క చెల్లెలకి ఇవ్వడానికి ఏమిటి బాధ అంటారు కొంతమంది. కొన్ని చోట్ల ఏమిటి, ఏదైనా ఆస్తి అమ్మితే కూతుళ్ళు కూడా సంతకం పెట్టాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటారు. కొన్ని చోట్ల కూతుళ్ళు ఉదారంగా పెడతారు, కొన్ని చోట్ల నువ్వు నాకు ఇంత ఆస్తి ఇస్తేనే నేను సంతకం పెడతాను అంటారు. అలా మోహం కార్పణ్యానికి దారి తీస్తుంది. ముందేమో వస్తువులు ఎంత ఎక్కువ ఉంటే అంత భద్రత ఉంది అనుకోవటం ఒక పొరపాటు. పొందిన వస్తువులను పోగొట్టుకుంటానేమో అనే భయం ఇంకొక పొరపాటు. దానివల్ల ఏం చేయాలి? ఆ భద్రతనిచ్చే వస్తువులకు నేను భద్రతను ఏర్పాటు చేయాలి. సో 4వది భయం. ధనం మనకు భద్రతనిస్తుంది అనుకుని పోగేసుకున్నాం. ఇప్పుడు ఆ ధనాన్ని ఎవరైనా ఎత్తుకుపోతారేమో అనే భయం. దానికోసం ఇంటి ముందు సెక్యూరిటీ గార్డ్ని పెడతాం. అతనేమో గాలి ఇస్తే పడిపోయేలాగా ఉంటాడు, అసలే పుల్లలాగా ఉంటాడు. అతనేం సెక్యూరిటీ అని ఆలోచించాం. అతని హోదా సెక్యూరిటీ గార్డ్ కాబట్టి అతను ఉంటే మనకేం భయం లేదు అనుకుంటాం. అయినా కొంతమంది అది చాలక మళ్ళీ ఒక కుక్కని పెంచుతారు, లోపల ఇనపెట్టని పెడతారు డబ్బుకి. ఇన్ని భద్రతలు తీసుకున్నా జరిగే మోసాలు జరుగుతూనే ఉంటాయి, వీళ్ళు పడే భయం పడుతూనే ఉంటారు. ఆ విధంగా ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. అజ్ఞానం మొదటి కారణం. ఆత్మస్వరూపం అభయ స్వరూపం అది తెలియక నేను అనాత్మను, నేను అహంకారాన్ని అనే అజ్ఞానంలో పడిపోతారు. ఈ అజ్ఞానం మోహానికి, తద్వారా లోభానికి లేదా కార్పణ్యానికి, వీటి రెండిటి వల్ల భయానికి దారితీస్తుంది. వేదాంతం మీరు అలా బాహ్య వస్తువులను పట్టుకుని వేలాడిన కొద్దీ మీ అభద్రతా భావన కొనసాగుతూనే ఉంటుంది అంటుంది. అందువల్ల దానం చేయటం నేర్చుకోండి అంటుంది. ఇంతవరకు దానం ఎందుకు చేయరో చూసాం. ఇప్పుడు దానం చేస్తే కలిగే లాభాలేమిటో చూద్దాం. మొదటిది, పనికిరానివైనా దానం చేయండి. దానమే అలవాట్లేని పీనాస్తనం ఉన్న వ్యక్తి, లోభమోహాలున్న వ్యక్తి, అసలు దానం ఇవ్వని వ్యక్తికి టు బిగిన్ విత్ మీకు పనికిరావు అనుకున్నవన్నా దానం చెయ్యండి అంటుంది. అప్పుడు ఈ అనారోగ్యకరమైన లక్షణాల నుంచి బయటపడతారు అంటుంది. ఏమిటవి? ఇందాకే చూసాం, మోహం, లోభం, కార్పణ్యం, భయం. చిన్నపిల్లవాడు అలా తల్లి కొంగు చాటును దాక్కుండా నాళ్ళు విడిగా స్వతంత్రంగా జీవించలేడు. స్వతంత్రంగా నడవాలంటే తల్లి చెయ్యి వదిలి ప్రయత్నించాలి. తల్లి కూడా అతను స్వతంత్రంగా నడవడానికి దోహదం చేయాలి. మీరు విడిగా వదిలేసిన పిల్లవాడిని చూడండి, వాడు నడక నేర్చుకోవడానికి స్వతంత్రంగా ప్రయత్నిస్తాడు. ముందు అందుబాటులో ఉన్న మంచాన్నో దేన్నో పట్టుకుని 4 అడుగులు వేస్తాడు, తర్వాత సొంతంగా వేయడానికి ప్రయత్నిస్తాడు. ఇలా నిల్చోగానే టప్మని కింద పడతాడు. అలాని మానేస్తాడు ఆ పిల్లవాడు? మానడు. లేస్తూ ఉంటాడు, పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు, పడుతూ ఉంటాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలాగా సాధిస్తాడు. ఎంతవరకు? పరుగులు తీసేంత వరకు. అలాగే మెట్లు ఎక్కటం. ఆ మెట్లు ఎక్కటం కూడా చాలా కష్టపడి నేర్చుకుంటారు. ఒక మెట్టు ఎక్కడానికి చాలా అవస్థ అవుతుంది. కానీ జాగ్రత్తగా చూసి ఒక మెట్టు ఎక్కి
మళ్ళీ రెండో మెట్టు ఎక్కి ఆ పై మెట్టు మీద చేతులు పెట్టి నెమ్మదిగా ఎక్కటానికి చూస్తారు. అలా ఏదైనా సరే కింద నుంచి మంచం ఎక్కటానికి వాళ్ళంతటా వాళ్ళే నానా తిప్పలు పడి ఓ దిండు తెచ్చుకుని దిండు మీదకెక్కి ఒక కాలు దాని మీద పెట్టేసి అలా అవస్థలు పడి ఎట్టా అయినా సాధిస్తారు. ఆ పట్టుదల ఉంటుంది చిన్న వయసులో, చెయ్యాలనుకున్నది చేసి తీరాలి. కానీ వచ్చిన చిక్కు ఏంటంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఆ పట్టుదల పోతుంది, బద్ధకం వస్తుంది. ముందు ఏది సొంతంగా సాధించలేము, తామస గుణం పెంపొందించుకుంటూ ఉంటాం. ఇంతకీ చెప్పవచ్చిన విషయం, పిల్లలు ఎవరి మీద ఆధారపడటం ఆపి, అంటే బాహ్య వస్తువుల సహాయం తీసుకోవటం ఆపి స్వతంత్రంగా వాళ్ళు జీవితంలో సాధించడానికి ప్రయత్నిస్తారు. మనం కూడా అదే చేయాలి. బాహ్య వస్తువులను వదిలి స్వతంత్రంగా ఉండటం నేర్చుకోవాలి. అంటే వాటిని పట్టుకు పాకులాడకుండా దానం చేయాలి. మొదట్లో కనీసం మనకి పనికిరానివన్నా దానం చేయాలి. మనవడు ఆడుకుంటాడులే అని అగ్గిపెట్టెలు దాస్తాం. మనవడు ఆడుకుంటాడా దానితో అంటే అది అసలు మనవడు పుడితే కదా ఆడుకుంటాడా లేదా ప్రశ్నకి. కొడుక్కి పెళ్ళే కాలేదు, కానీ కొడుకు పెళ్ళే మనవడు పుట్టి వాడు ఆడుకోవడానికి ఇంట్లో ఒక సామాను కావాలి అనే తాపత్రయం. మన తెలుగువారి ఇళ్లలో ఇల్లు మారినా కూడా అటక మీద బోలెడు సామాన్లు ఉంటాయి. అటక మీద ఉన్న సామాన్లను భద్రంగా తీసుకొచ్చి కొత్త ఇంట్లో మళ్ళీ అటక మీద పెడతాం. స్వామీజీ అంటారు, ఏదైనా ఒక వస్తువు 6 నెలల మించి వాడకపోతే దాన్ని అది అవసరం ఉన్న వ్యక్తికి దానం చేయాలి అని. అందువల్ల ముందు అటక మీద ఉన్న వస్తువులనన్నా దానం చేయటం నేర్చుకోవాలి. ఇల్లు సర్దినప్పుడు అవన్నీ తీస్తాం, దులుపుతాం. సరే పండగ అయ్యాక ఇద్దాంలే అనుకున్న పక్కన పెడతాం. పండగ అయ్యాక తీరా ఇచ్చే సమయానికి ఇది తర్వాత ఫలానా పండక్కి పనికి వస్తుందనో ఎప్పుడో పనికి వస్తుందనో ఉంచుతారు. కొంతమంది అయితే చిరిగిపోయిన పంచా బనీలు కూడా దానం చేయరు. ఇల్లు తుడవడానికో పాత సామాన్లను తుడవడానికో పనికి వస్తుంది అని భద్రంగా దాస్తారు. అలా కాకుండా ముందు టు బిగిన్ విత్ పనికిరాని వస్తువులన్నా దానం చేయండి అంటోంది శాస్త్రం. 2, ప్రకృతి సూత్రాలను పాటించాలి. దానం చేయటం నేర్చుకుంటే మనం ప్రకృతి సూత్రాలను పాటించినట్టు అర్థం. ఎందుకు? ప్రకృతిని గమనిస్తే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఇచ్చి పుచ్చుకోవడం అనే సూత్రాన్ని పాటిస్తుంది. అంటే ప్రతిదీ ఒక వృత్తంలా సాగుతుంది. మన ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ని వదిలితే చెట్లు మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని మనకు కావాల్సిన ఆక్సిజన్ని వదులుతాయి. అంటే ఇది ఒక వృత్తంగా కొనసాగుతుంది. ఇచ్చి పుచ్చుకోవటం అనే సాంప్రదాయం కనిపిస్తుంది. దీన్ని బట్టి ఈ సృష్టిలో ఏది ఆఖరికి చెట్టు, జంతువు, జడ వస్తువు కూడా తనకు మాత్రమే ఉంచుకోదు, తను తీసుకున్న వెంటనే తిరిగి ఇస్తుంది. ఇది ఇచ్చి పుచ్చుకోవడం అనే ఒక నిరంతర ప్రవాహం. ఉదాహరణకి నీరు విషయం తీసుకుంటే నదులు వాటి నీటిని కొండల నుంచి తీసుకుంటాయి, మళ్ళీ ఆ నీటిని సముద్రానికి ఇస్తాయి. సముద్రం తను తీసుకున్న నీటిని ఎండాకాలంలో మేఘాలకు ఇస్తుంది. మేఘాలు కూడా తమలోనే దాచుకోవు. వర్షం రూపంలో ఆ నీటిని కిందకు కొండల మీదకు కురిపిస్తాయి. కొండలు నదులకు నీరిస్తాయి, మళ్ళీ నదులు సముద్రంలో కలుస్తాయి. అలా ఇది ఒక అద్భుతమైన నీటి వృత్తం. ఆ వృత్తం ఇచ్చిపుచ్చుకోవడం అనే ప్రకృతి సూత్రం వల్ల మాత్రమే సాధ్యం. మనము ప్రకృతిలో ఒక భాగం. అలాంటప్పుడు మనం ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఎలా దాచుకోగలము? మనం పొందింది ఏదో ఈ ప్రకృతికి తిరిగి ఇచ్చేయాలి. అప్పుడే ఈ వృత్తాన్ని చెడగొట్టకుండా ఉంటాం, లేకపోతే అది కదలకుండా స్థిరంగా ఉండిపోతుంది. మీరే చూడండి, కదలకుండా స్థిరంగా ఉన్న నీరు మంచిదా, వేగంగా ప్రవహిస్తున్న నీరు మంచిదా? స్థిరంగా ఉన్న నీరు పాచి పట్టేస్తుంది. అందువలనే ప్రవహిస్తున్న నీటిలో స్నానం చేయమంటారు. అందువలనే మనం సమాజం నుంచి పొందిన లాభాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలి అంటారు. కొంతమంది పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళు బాగా ఎదిగాక వెనక్కు వెళ్ళి ఆ ఊరికి ఏదో విధంగా సాయం చేస్తారు. వాటర్ ప్లాంట్ పెడతారు, లేదా ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చేలా చేస్తారు. అలా ఏదైనా ఊరికి మంచి జరిగేలా చేస్తారు. అలా చెయ్యాలి, కానీ స్వార్థంగా ఉండకూడదు. స్థిరంగా ఉన్న నీరు పాచి పట్టేస్తుంది అని చూసాం. స్థిరంగా ఉన్నది అనారోగ్యకరం అనే ఈ సూత్రం అన్నిటికీ వర్తిస్తుంది.
మనం కేవలం తింటూ కూర్చుంటాము, ఏ పని చెయ్యమనుకోండి, అంటే ఆహారం లోపలికి వెళ్తుంది కానీ అది క్షయం అవటానికి మనం ఏమీ శ్రమ పడటం లేదు. కొంతమందిని బద్ధక సామ్రాట్ అంటారు వారు. అంటే బద్ధకానికి పెట్టింది పేరు. వారి దాహం వేస్తున్నా ఓ పట్టాన లేచి మంచినీళ్ళు తీసుకోరు. అటువైపుగా ఎవరన్నా వెళ్తారా అని చూస్తూ కూర్చుంటారు. వాళ్ళు రాగానే నీకోసం ఆగాను ఇంతసేపు, కాస్త మంచినీళ్ళు అందించు అంటారు. అడుగు తీసి అడుగు వేయరు. సోఫాలోనే అలా గంటల తరబడి కూర్చునో పడుకునో టీవీలో వచ్చే క్రికెట్ మ్యాచ్నో సీరియల్స్నో చూస్తూ ఉంటారు. అక్కడికి తెచ్చి ఇమ్మంటారు ఆహారం, టిఫిను, కాఫీ ఏదైనా కూడా ఇంట్లో వాళ్ళు అక్కడికి అందిస్తే హాయిగా పడుకునో కూర్చునో తింటారు. అలా టీవీ చూడటం తప్పని అనటం లేదు, కానీ కదలిక లేకుండా చూడటం తప్పంటున్నాం అంతే. యోగాసనం నేర్పించే వాళ్ళు చెప్తారు, మీరు టీవీ చూడాలంటే చూడండి, మానకండి, కానీ అలా పడుకుని చూడకుండా ఇదిగో ఈ ఆసనంలో కూర్చుని చూడండి, లేదా ఒక అరగంట అయ్యాక లేచి ఒకసారి నడవండి. అలాగే అతుక్కుపోయి కూర్చోకండి లేదా అతుక్కుపోయి పడుకోకండి అంటారు. ఎందువల్లంటే ఇది శాస్త్రమే చెప్పింది, కదలిక లేకుండా టీవీ చూడొద్దు అంటోని. ఒక జోక్ ఉంది, మా వారు లేవగానే ఆకలి అంటారు, తినగానే నిద్ర అంటారు, ఏం చేయాలో తెలియటం లేదు అని. అలాంటి జీవితం కొన్నాళ్ళు గడిపి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మాత్రం ఏం చేస్తాడు, నీకు కొలెస్ట్రాల్ పెరిగింది, బరువు పెరిగింది, బరువు తగ్గాలి, తిండి తగ్గించాలి, వ్యాయామం చేయాలి అంటాడు. అంటే శక్తిని ఖర్చు పెట్టాలి. శక్తిని ఖర్చు పెట్టడం అంటే మీరు తీసుకున్న దానికి బదులుగా బయటికి పంపాలి. అతిగా బరువు ఉంటే దాన్ని ఒబేసిటీ అంటారు ఇంగ్లీష్లో. ఒబేసిటీ నిర్వచనం ఎక్కువగా తిన్న ఆహారం వేస్ట్ అవుతుంది అంటారు. వేస్ట్ని 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. వేస్ట్ అవుతుందంటే వృధా అవుతుంది, అది తెలిసింది. ఆ వేస్ట్ని కొంచెం మార్చి ప్రొనౌన్స్ చేస్తే వేస్ట్ అవుతుంది. అతిగా తిన్నది వేస్ట్గా మారుతుంది, అంటే పొట్ట పెరుగుతుంది. లావెక్కుతున్నారంటే మొట్టమొదటి కండిషన్ పొట్ట పెరుగుతుంది. తర్వాత చిక్కడానికి మీరు ఎంత ప్రయత్నించినా చిక్కుతారు కానీ పొట్ట అంత తేలిగ్గా పోదు. పొట్ట తగ్గిస్తాము అని అనేక మంది చెప్తూ ఉంటారు కానీ అదంతా జరిగే పని కాదు. పొట్ట పెరిగినా పర్వాలేదు, ఒళ్ళు వచ్చేసరికి అనేక రోగాలు దాని వెన్నంటే వస్తాయి. అందువల్లనే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మీరు బరువు తగ్గండి అంటారు. అది తగ్గాక వచ్చి మాట్లాడమంటారు. అంటే మీరు తిన్నదానికి తగ్గ శారీరక శ్రమ చేయటం లేదు అని అర్థం. పూర్వం వంటకే ఆడవాళ్ళకి బోలెడు పని ఉండేది. పసుపు కారం కూడా ఇంట్లో దంచుకునేవారు. ఆవకాయ పెట్టాలంటే అన్నీ దంచుకునేవాళ్ళు. ఇప్పుడు అన్ని రెడీ మిక్స్లు దొరుకుతున్నాయి, పెట్టే ఓపికలైతే ఆవకాయే దొరుకుతుంది. అందువల్ల శారీరక శ్రమ అన్నది ఎరగరు ఇప్పటి వాళ్ళు. కానీ పూర్వం ఆడవాళ్ళు కట్టె పుల్లలతో వంట చేయటం, కుంపట్లో వంట చేయటం, ఆ పొయ్యి రాజేయటమే పెద్ద పని. అలా వాళ్ళకి శారీరక శ్రమ ఎక్కువ ఉండేది. అందువల్ల చాలా ఆరోగ్యంగా కూడా ఉండేవారు. ఇప్పుడు మనకి శ్రమ లేదు, ఆరోగ్యము లేదు. అందువల్ల మనం తిన్న ఆహారానికి సరిపడా శ్రమ చూపించాలి. కొంతమందికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి స్వీట్ల మీద చాలా మక్కువ ఉంటుంది. ఒక డాక్టర్ చెప్తాడు, స్వీట్ మీద మక్కువ ఉంటే తినండి పర్వాలేదు, కానీ ఆ స్వీట్ తిన్నాక 1 గంట నడవండి అంటాడు. ఏ 5 స్టార్ హోటల్కి వెళ్ళి స్వీట్ తింటే మళ్ళీ అక్కడి నుంచి రైమని కారులో దూసుకు రాకుండా నడిచి ఇంటికి రండి అని చెప్తారు. అందువల్ల బ్యాలెన్సింగ్ ఉండాలి. ప్రతి దాంట్లోనూ జీవితంలో బ్యాలెన్స్ ఉండాలి. ఏది ఎక్స్ట్రీమ్గా చేయకూడదని మనం గీతలో చూస్తూ వస్తూనే ఉన్నాం. ఇక్కడ సమతుల్యత శరీరపరంగా కూడా పాటించాలి. నీరు ఎక్కువ తాగితే మూత్రం ఎక్కువ వస్తుంది. శరీరమే కొంతమేరకు సమతుల్యతను ఏర్పరుస్తుంది. అయినా మనం ఏమాత్రం శ్రద్ధ చూపకపోతే శరీరం కూడా ఏమీ చేయలేదు. ఆ విధంగా ఉన్నది ఏదైనా ఆస్తి, ధనం, జ్ఞానం ఏదైనా సరే మీ నుంచి ఇంకొకరికి ప్రవహించాలి. టీచర్ గురించి శ్రీనివాస శాస్త్రి అనే టీచర్ చెప్తారు, అతను సమాజం నుంచి నేర్చుకున్న మంచిది సమాజానికి తిరిగి ఇవ్వబోతే అతను మంచి టీచర్ కాదు అని. అందువల్ల ఈ టీచర్లకి క్లాస్ రూమ్ టీచింగే కాదు, బయట కూడా ప్రతి వాళ్ళకి బోధ చేసే మనస్తత్వం ఉంటుంది వారిలో. కాస్త
ఎవరిలో ఏ అలసత్వం చూసినా వారికి ఒక నీతి బోధ చేయడానికి వెనుకాడరు. ఎందువల్ల అంటే వారి రక్తంలో అది ఆ టీచింగ్ ఎలిమెంట్, డైడాక్టిక్ ఎలిమెంట్ అంట ఇంగ్లీష్లో, కలిసిపోయి ఉంటుంది. పైగా వారి సిద్ధాంతం కూడా ఇదే. సమాజం నుంచి వారు నేర్చుకున్న మంచి సమాజానికి మళ్ళీ తిరిగి ఇవ్వాలి అని అనుకుంటారు. ఎకనామిక్స్ లో కూడా డబ్బు గురించి ఒక వాక్యం వస్తుంది, మనీ మస్ట్ బీ ఇన్ సర్క్యులేషన్. డబ్బు మీరు కూడబెట్టుకున్నది నలుగురికి పంచాలి. అంత డబ్బు మీ పెట్లోనే దాచుకుంటే దానికి లాభం లేదు. లక్ష్మీదేవి చంచలంగా ఉంటుందని అందుకే అంటారు, డబ్బు ఒక చోట నిలవదు అనే ఉద్దేశం చెప్పటం కోసం. కాబట్టి జ్ఞానం అవని, ఆస్తి అవని, ధనం అవని మీరు నేర్చుకున్నది ఇంకోళ్ళకి పంపించాలి. మీలోనే గడ్డ కట్టుకుపోయే బదులు అలా చేస్తే మీరు ప్రకృతితో సమతుల్యత పాటిస్తున్నట్టు అర్థం. ఇది ఆరోగ్య సూత్రం. అందువల్ల దానం చేస్తే మీ శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కూడా బాగుపడతాయి. 3 సామాజిక ప్రయోజనం. ధనవంతులు వారంతట వారు ఇష్టంగా దానం చేస్తే ఆ సమాజం బాగుపడుతుంది. కొన్ని పెద్ద పెద్ద సంస్థలు అనేక దానాలు చేస్తాయి. బీద పిల్లలకు చదువు చెప్పించడం, స్కాలర్షిప్ ఇవ్వడం, అన్నదానం చేయటం, అలా చాలా చేస్తాయి. ఇట్టని వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవడానికి చేస్తున్నారు అంటారు. కానీ ఎలా ఇచ్చినా దానం దానమే. వారి దానం వల్ల కొంతమంది బాగుపడుతున్నారు. అందువల్ల సామాజిక ప్రయోజనం ఉంటుంది దానం చేస్తే. అది కూడా ఎవరో బలవంతం చేశారని ఇవ్వకుండా సమాజ శ్రేయస్సు కోరి పరిణితి చెందిన మనసుతో దానం చేస్తే ధనవంతులకు పేదవారికి మధ్య ఉన్న దూరం తగ్గుతూ వస్తుంది. దాని బదులు ధనవంతులు పైసా రాల్చకుండా వారే ఆస్తులు పోగేసుకుంటే ఆ సమాజంలో వేల మీద లెక్క పెట్టగలిగేటంత ధనవంతులు మాత్రమే ఉంటారు. బీదవారు మాత్రం లక్షల్లో ఉంటారు. పల్లెటూళ్ళలో జరిగేది అదే. 2-3 ధనవంతులు ఉంటారు. వారు చదువుకొని పల్లెటూరు వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడానికి చూస్తూ ఉంటారు. అందువల్ల వారి మధ్య పెద్ద అగాధం ఏర్పడుతుంది. అటువంటి సమాజంలో డబ్బు లేక అల్లాడిపోయే ప్రజల్లో నేర ప్రవృత్తి, హింసా ప్రవృత్తి చెలరేగిపోతుంది. పట్టపగలే దొంగతనాలు చేస్తారు. హత్యలు, దోపిడీలు పెరుగుతాయి. అందువల్ల ఎవరో కత్తి చూపించి బలవంతంగా లాక్కునే దానికన్నా మీరే సంతోషంగా ఇవ్వటం నేర్చుకోండి. కొంతమంది డబ్బు పారేసుకుంటారు. చాలాసేపు బాధపడి తర్వాత పోనీలే ఎవరికో దానం ఇచ్చాననుకుంటాను అంటారు. ఆ మాట ముందే అనుకుని ముందే దానం చేయటం మంచిది అంటుంది శాస్త్రం. ఎలాగూ అది చంచలంగా వెళ్ళిపోతుంది. మీ దగ్గర 10 కాలాల పాటు ఉండదు. మీరుండగా దానం చేస్తే అది మంచిది. అందుకనే ఇప్పుడు కొంతమంది వృద్ధులు వాళ్ళు చనిపోయాక పిల్లలు ఆస్తి కోసం కొట్టుకునే బదులు వాళ్ళే ఇస్తే మంచిది అని వాళ్ళు జీవించి ఉండగానే వారి సొమ్ముని, వారి ఆస్తిని, వారికి ఉన్న ఎఫ్డీలను, ఇళ్లను, స్థలాలను పిల్లలకు ముందే ఇచ్చేయటం లేదా కనీసం వీలునామాలు స్పష్టంగా రాయటం చేస్తూ ఉంటారు. అలా దానగుణం ఉంటే సామాజిక స్పృహ పెంచుకుని సమాజ సేవ కోసం దానం కూడా చేయగలుగుతారు. 4 వైరాగ్యాన్ని పెంపొందిస్తుంది. దానం ఎందుకు చేయాలి అంటే ముఖ్యమైన లక్షణం వైరాగ్యం పెరుగుతుంది. 4 ఆశ్రమ ధర్మాల్లో నిజానికి గృహస్థే దానం చేయాలి. బ్రహ్మచారి, వానప్రస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి, సన్యాసి ఏమీ దానం చేయలేరు. వారు ముగ్గురు భిక్షాటన చేసి దీవించాలి. గృహస్థు మాత్రమే వారందరికీ భిక్ష ఇవ్వాలి. అలా భిక్ష ఇవ్వాలి అంటే కొంత దానం చేసే లక్షణం ఉండాలి. నేను కష్టపడి వండుకోవటం ఏమిటి, ఈ ముగ్గురిని పోషించాల్సిన అవసరం ఏమిటి అంటే చేయలేడు. అంటే దాన గుణం ఉంటే వైరాగ్యం దానంతటా అదే పెరుగుతుంది అని. ఎందువల్లంటే ఈ గృహస్థు కూడా ఇక ముందు వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళాలి, తర్వాత సన్యాసం స్వీకరించాలి. పిల్లికి కూడా బిచ్చం వేయని వ్యక్తి సడన్ గా అన్ని త్యజించి సన్యాసం స్వీకరించాలి అంటే జరిగే పని కాదు. అందువల్ల గృహస్థుగా ఉండగానే తనకు అవసరమైనది కూడా దానం చేయాలి. ఎలా దానం చేయాలి అనేది తైత్రీయోపనిషత్తులో వస్తుందని చూసాం. అందులో మీరు ఇచ్చినది మీకు బాధపడేంత కష్టంగా ఉండేంతగా ఇవ్వాలి అంటారు. ₹1,00,000 ఉంటే 10 రూపాయలు దానం చేస్తే అదేమీ లాభంలోకి రాదు. కొంత బాధ కలిగేలాగా దానం చేయాలి అని వస్తుంది.
మీకు ఉన్నదేది ఈ దాన గుణం ఎలా పెంపొందించుకోవడం అంటే మీకున్నది మీది కాదు, ఇదంతా భగవంతుడు మీకు ఇచ్చాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోగలడు, మీరు ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు అంతే అనే భావనని మీలో జీర్ణించుకోగలిగితే అప్పుడు దాన గుణాన్ని పెంపొందించుకోగలుగుతారు. అందువల్ల నాది అనే భ్రమ ఉండదు, పోతుందనే భయము ఉండదు. సంసారం గురించి అనేక నిర్వచనాలున్నాయి. అందులో ఒకటి దేనన్నా పోగొట్టుకుంటామేమో అనే భయం. సన్యాసికి ఆ భయం ఉండదు. ఎందుకంటే అతను దేన్నైనా నాది అనుకుంటే కదా, ఆఖరికి అతని శరీరం కూడా అతనిది కాదని భగవంతుడు తనకు ఈ ప్రపంచంతో వ్యవహారం నడపడానికి పరికరంగా శరీరాన్ని ఇచ్చాడని, దాని ద్వారా సాధన చేసి మోక్షం పొందాలని అర్థం చేసుకుంటాడు. భగవంతుడిచ్చిన కానుక కాబట్టి ఎప్పటికైనా తిరిగి తీసుకునే హక్కు ఆయనకే ఉంది. ఇటువంటి స్థాయికి మనం చేరుకోవాలి అంటే ముందు చిన్న చిన్న వస్తువులను దానం చేయటంతో మొదలెట్టాలి. ముందు మనకి పనికిరాని ఇవ్వాలి, తర్వాత మనకి పనికి వచ్చేవి కూడా మనకన్నా ఎదుటి వ్యక్తికి బాగా పనికి వస్తుంది అంటే అది ఇవ్వాలి. కొన్ని రూపాయలను దానం చేయాలి, కొంత సమయాన్ని ఇతరుల కోసం ఖర్చు పెట్టాలి. అప్పుడే ఈ చివరి దశ అయిన సన్యాసానికి చేరుకోగలుగుతాం. భర్తృహరి వైరాగ్య శతకంలో సన్యాసి మాత్రమే భయం లేకుండా ఉంటాడు అంటారు. ఆయన రకరకాల భయాలను పేర్కొన్నాడు. దాని సారం మాత్రమే చూద్దాం. ఆనందిస్తున్న వ్యక్తికి అనారోగ్యం వస్తుందేమో అనే భయం. గొప్ప వంశానికి చెందిన వ్యక్తికి ఎవరైనా తన వంశాన్ని భ్రష్టు పట్టిస్తారేమోననే భయం. శరీర అభిమానం ఉన్న వ్యక్తికి యమధర్మరాజు ఏ మూల నుంచి వస్తాడో అనే భయం. పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తికి ఎవరే నిందలు వేస్తారో అనే భయం. బలవంతుడైన రాజుకు శత్రువు ఎటు నుంచి దూసుకు వస్తాడో అనే భయం. అందం చూసి మిడిసిపడే వ్యక్తికి ఆ అందం ఎప్పుడు హారతి కర్పూరంలా కరిగిపోతుందో అనే భయం. శాస్త్రం తెలిసిన పండితునికి తనను మించిన పండితుడు వచ్చి ఓడిస్తాడేమోననే భయం. గుణవంతునికి ఇతరులు తనను పరిహసిస్తారేమోననే భయం. ధనం ఉన్న వ్యక్తికి ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి వస్తుందేమోననే భయం. అందువల్ల ఈ భూమి మీద ఏది ఉన్నా కూడా అది భయానికి కారణమవుతున్నది అంటున్నారు భర్తృహరి. మరి ఏది భయం లేకుండా చేస్తుంది అంటే వైరాగ్యమేవ అభయం, వైరాగ్యమే అభయం అంటున్నారు. వైరాగ్యం అనే ఆస్తి ఒకటే అభయాన్ని ఇస్తుంది. వైరాగ్యం అంటే బంధకత్వం లేకపోవటం. ముందే చూసినట్టుగా ఏది నాది కాదు అని అనుకోగలగటం వైరాగ్యం. ఈ పరిస్థితికి రావాలి అంటే ముందుగా చిన్న చిన్న దానాలతో మొదలు పెట్టాలి. చిన్న నీటి చుక్కలే మహాసముద్రం అవుతాయి. చిన్న చిన్న దానాలే సర్వసంగ పరిత్యాగాన్ని అలవరుస్తాయి. ఇది ఒక ముఖ్యమైన సాధన. లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్ ఎ మైటీ ఓషన్ అంటారు. అలాగే చిన్న చిన్న దానాలు చేస్తేనే ఎంతో దానం ఇచ్చినంత అవుతుంది. ఇక్కడితో దానం మీద ప్రత్యేక విశ్లేషణ ముగించింది. ఇప్పుడు 20వ శ్లోకం చూద్దాం. దాతవ్యమిది యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఏ దానాన్ని సాత్విక దానం అంటారో ఇక్కడ చెప్తున్నారు. కంచి వరుసగా 20, 21, 22 శ్లోకాలు వరుసగా ఇదే క్రమంలో సాత్విక దానం, రాజసిక దానం, తామసిక దానాల గురించి చెప్తాయి. సో ఇప్పుడు 4వ అంశంలోకి అడుగు పెడుతున్నాం. ఈ శ్లోకంలో సాత్విక దానాన్ని నిర్వచిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. యత్ దానం దీయతే, యత్ దానం, ఈ దానాన్ని ఇలా భావిస్తారు. ఏమిటది? దాతవ్యమితి, దానం యొక్క విలువను గురించి తెలిసి చేయాలి. అంటే అది ఎలా ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడుతుందో, ఎలా సమాజానికి తోడ్పడుతుందో, అది ఎలా ప్రకృతి సూత్రమో తెలుసుకొని చేయాలి. అది కూడా మీ అంతటా మీరు మీ ఇష్టంగా, ఎవరి నుంచి బెదిరింపు లేకుండా, బలవంతం లేకుండా చేయాలి. అది ఎప్పుడు చేయగలుగుతారు? దానం యొక్క విలువను గుర్తిస్తే చేయగలుగుతారు. దీయతే అంటే పరిణితి చెందిన మనసుతో దానం చేయాలి. అనుపకారిణి, ఉపకారానికి ప్రతిఫలం ఆశించి చేయకూడదు. అనుపకారిణి అంటే ఉపకారం మళ్ళీ వాళ్ళు తిరిగి చేయాలి అని ఆశించకూడదు.
మీరు దానం చేసినట్టు అతను తిరిగి మీకేమీ ఉపకారం చేయలేకపోవచ్చు కూడా. కానీ ముందు ముందు మీకు కృతజ్ఞతగా ఉండకపోవచ్చు. మీరు దానం చేసినప్పుడు కూడా కనీసం కృతజ్ఞతలు చెప్పి ఉండకపోవచ్చు. అలా ఫలాపేక్ష లేకుండా తల్లిదండ్రులు పిల్లలను పెంచుతారు. వారేదో పెరిగి పెద్ద వెనక్కి తిరిగి తమని చూడాలనే స్వార్థంతో పెంచరు. అలా ఒకరో ఇద్దరో చేస్తే వారిని ఉదాహరణగా తీసుకోకూడదు. బాధ్యతని అడిగిన తల్లిదండ్రులు పిల్లల నుంచి ఏమీ ఆశించకుండానే వారికి దానం చేయాల్సింది చేస్తారు. అలా మీకు ఎవరికైనా ఏదైనా ఇస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి చేస్తారనే ఆశతో మాత్రం చేయకండి. అలా మీరు వారి నుంచి ఏదైనా ఆశిస్తే మీరు దానాన్ని మార్గంగా చూస్తున్నారు, లక్ష్యంగా చూడటం లేదు. అలా దానాన్ని మార్గంగా చూస్తున్నారంటే మీలో పరిపక్వత రాలేదు అని అర్థం ఉంటుంది శాస్త్రం. ఎందువల్ల అంటే సాత్విక దానంలో దానమే లక్ష్యంగా ఉంటుంది, మార్గంగా చూడరు. దానం చేస్తేనే సంతోషం కలుగుతుంది. సైన్స్ లోనూ నేర్చుకుంటాం, శాస్త్రము చెప్తుంది. ఎవరన్నా మీకు ఏదైనా కానుకిస్తే మీకు సంతోషం ఇస్తుంది, నిజమే. కానీ మీరు ఎదుటి వ్యక్తికి అతను కావాలనుకుంటున్నది తెలుసుకుని ఇచ్చి చూడండి. అతను ఆనందం పొందే లోపే మీరు ఆనందం పొందుతారు. అలా దానం చేయగలిగినందుకు మీకు అంతులేని ఆనందం కలుగుతుంది. అందువల్ల దానం వల్ల వచ్చే ఫలం అదృష్ట ఫలం, అది ఎప్పుడో వస్తుంది. కానీ అది వచ్చేలోపే మీరు ఆనందం పొందుతారు. దాన్ని సాత్విక దానం అంటారు. అతని మనసు సాత్వికంగా ఉందని అతని ఫలాన్ని ఆశించడని అర్థం. దేశే కాలేచ పాత్రేచ. కానీ దానం చేసేటప్పుడు 3 అంశాలు ఎరిగి దానం చేయాలి అంటారు. దేశం, కాలం, పాత్ర. దేశం అంటే సరి అయిన ప్రాంతంలో, కాలం అంటే సరి అయిన సమయంలో, పాత్ర అంటే సరి అయిన వ్యక్తికి దానం చేయాలి. చెన్నై నడిబొడ్డులో ఎండలు చెలరేగిపోతూ 44 డిగ్రీలు సెల్సియస్ ఉన్న మంచి ఎండాకాలంలో చెన్నై వాసికి షాల్ తీసుకెళ్లి దానం చేశారనుకోండి, అది అతనికి ఏమైనా పనికి వస్తుందా? మీకంత షాల్ ఇవ్వాలని ఉంటే ఏ బదరీలోనో కేదార్ ఘాట్లోనో ఉన్న వ్యక్తికి ఇస్తే అర్థం ఉంది. దేశం అంటే సరి అయిన ప్రాంతం. కాలం, కొంతమంది కాలానికి తగ్గట్టుగా దానం చేస్తూ ఉంటారు. ఎండాకాలంలో విసినికర్రలు దానం చేసి, వానాకాలంలో గొడుగులు దానం చేసి, అలా వారికి పనికి వచ్చే వస్తువులు దానం చేస్తుంటారు. అది కాలం. పాత్ర అంటే పాత్ర ఎరిగి దానం చెయ్యాలి అని మన వాళ్ళు చాలాసార్లు చెప్తారు. అపాత్ర దానం చేయకూడదు. అంటే మనం ఇచ్చిన వస్తువు అతనికి పనికి వస్తుందో లేదో చూడాలి. తద్దానం సాత్వికం స్మృతం. అటువంటి దానాన్ని సాత్విక దానం అంటారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కానీ స్వామీజీ అంటారు, దేశకాల పరిస్థితులను బట్టి కూడా ఈ దానాలు చేయాలి. ఈ రోజుల్లో ముక్కు మొహం తెలియని వ్యక్తి ఇంటికి వస్తే అతన్ని కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేయటం చాలా రిస్క్తో కూడిన పని. అతనికి దానం చేయడం సంగతి దేవుడు ఎరుగు. తలుపు కూడా తీయొద్దు అంటున్నారు. ఇప్పుడు మరీ నేరాలు ఎక్కువైపోతున్నాయి రోజుల్లో, ఇంకా చాలా కష్టం. అందువల్ల మేము దానం చేసే వ్యక్తి మంచివాడా కాదా ఎలా తెలుస్తుంది అనిపించవచ్చు మీకు. అతని వివరాలు తెలుసుకుని అతనికి అర్హత లేదనిపిస్తే దానం చేయకుండా నిరాకరించవచ్చు, తప్పేం లేదు. పాత్రను ఎరిగి దానం చెయ్యాలి అని మన వాళ్ళు అంటారు. మనం సహాయం చేద్దామన్నా నిరాకరిస్తారు కొంతమంది. కాబట్టి మీ దగ్గరికి వచ్చే వారికి మీ దానాన్ని స్వీకరించే అర్హత లేదు అని మీకు అనిపిస్తే మీరే ఏదైనా సంస్థకు వెళ్ళి ఇవ్వండి. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు నిస్వార్థంగా సేవ చేసేవి ఉన్నాయి. వారు మీ బదులుగా దానం చేస్తారు. ఎలా చేసినా మీరు మీ సాధనలో భాగంగా దానం చేసి తీరాలి. మీకు ధనం లేకపోతే సేవ చేయండి. మీకున్న జ్ఞానాన్ని నలుగురితో పంచుకోండి. ఏమీ చేయలేకపోతే చక్కగా చిరునవ్వులు చిందించండి. మెడిసిన్లో అనాటమీ తెలిసిన వారు చెప్తారు, మీరు కోపం చూపిస్తే అనేక కండరాలను ఉపయోగిస్తారని, నవ్వితే తక్కువ కండరాలను ఉపయోగిస్తారని. అంతేకాదు, శరీరం మీద మీ కోపం ప్రభావము అరగంట ఉంటుంది, నవ్వు ప్రభావము అరగంట ఉంటుంది. అందువల్ల తక్కువ శ్రమతో ఎక్కువ ఫలాన్ని పొందాలి అంటే హాయిగా చిరునవ్వులు చిందించండి. అది మీ చేతిలో ఉన్న విద్యే కదా. ఈ రోజులో ఈ చిరునవ్వులు మాయమైపోతున్నాయని లాఫింగ్ క్లబ్స్ కొత్తగా వచ్చాయి. వాళ్ళు ఆర్టిఫిషియల్ గా మనని నవ్విస్తారు. అంత అవసరం లేదు.
మనం జీవితాన్ని సాఫీగా సాగిస్తే నవ్వులు దానంతట అవే వస్తాయి. ఇక్కడితో సాత్విక దానం అయిపోయింది. ఇప్పుడు రాజసిక దానం. శ్లోకం 21. యత్ ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. సో సాత్విక దానం కానిది రాజసిక దానం. అక్కడ ప్రత్యుపకారం ఆశించకుండా చేయాలి అన్నాం, లక్ష్యంగా చేయాలి అన్నాం. సో దానికి భిన్నంగా ప్రత్యుపకారం ఆశించి చేసే దానం, మార్గంగా భావించి చేసే దానం రాజసం అవుతుంది. ఇప్పుడు ఆ పదాలు చూద్దాం. ప్రత్యుపకారార్థం, ప్రతి ఉపకారాన్ని ఆశించి చేస్తాడంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే అతను ఎవరికి ఏం చేసినా అతని నుంచి మళ్ళీ ఏదో ఎదురు చూస్తాడు. కానీ సాత్విక లక్షణం ఉన్న అతను దానం చేస్తేనే ఆనందం పొందుతాడు. ఒకవేళ దానం పుచ్చుకున్న వారు మెచ్చుకున్నా, కృతజ్ఞత చూపించినా అది ఆగంతుకం, అంటే అదనంగా వచ్చిన ఫలం, బోనస్ అనవచ్చు. ఎదుటి వ్యక్తి నుంచి ఏమీ ఆశించకుండా చేశాడు కాబట్టి బోనస్ అయింది. పైగా దానం చేస్తే కలిగే ఆనందాన్ని అతను పొందేశాడు, అదనంగా వచ్చిన బోనస్ అవుతుంది. కానీ రాజసిక గుణం ఉన్న వ్యక్తి దానం చేస్తే అతను లక్ష్యంగా చూడడు, మార్గంగా చూస్తాడు. ఈ దానం ద్వారా వేరేదైనా లౌకిక సుఖం పొందాలి అనుకుంటాడు. కృష్ణ పరమాత్మ ఇతనేమి విమర్శించటం లేదు. ఎందువల్లనంటే తామసిక గుణం ఉన్న వ్యక్తి కన్నా రాజసిక గుణం ఉన్న వ్యక్తి అనేక విధాల మెరుగైన వ్యక్తి. ఇవ్వటం ముఖ్యం, ఏదో ఒక ఉద్దేశంతో అన్నా ఇవ్వని. ముందలా మొదలెడితే నెమ్మదిగా సదుద్దేశంతో ఇవ్వడం మొదలవుతుంది. ప్రత్యుపకారార్థం అంటే ప్రతి ఉపకారాన్ని ఆశించి చేయటం. ఫలం ఉద్దేశ్య, వాళ్ళు తిరిగి చేయకపోయినా కనీసం పుణ్యం వస్తుంది కదా అనే ఫలాన్ని ఆశించి చేస్తారు. దానం చేస్తే మీ ధనం తగ్గినా మీ పుణ్యం బ్యాంకులో జమ అవుతుంది, అది మీకు పరలోక ఫలాన్ని ఇస్తుంది అంటుంది శాస్త్రం. అలా మీరు పుణ్యం చేసిన కొద్దీ మీ పుణ్యం పెరిగి వచ్చే జన్మ కూడా మంచి జన్మ వస్తుంది. ఇది కూడా ఒక వృత్తమే. మీరు ఏదిస్తే అది తిరిగి వస్తుంది. అందువల్ల ప్రపంచం ఒక బ్యాంక్ వంటిది. ఆ బ్యాంకులో మీరు ఎంత పుణ్యం వేస్తే ఆ ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చే జన్మలో అంత తిరిగి వస్తుంది. అదాన దోషేన భవే దరిద్ర, దారిద్ర్య దోషేన కరోతి పాపం, పాప ప్రభావాత్ నరకం ప్రయాతి, పునర్దరిద్ర పునరేవ పాపి. మనని హడలగొట్టే శ్లోకం. అదాన దోషేన భవే దరిద్ర, ఈ జన్మలో ఏమీ ఇవ్వకపోతే వచ్చే జన్మలో ఏమీ ఉండదు. ఎందుకంటే ప్రపంచ బ్యాంకులో ఏం వేసుకుంటే దాన్నే తీసుకోగలరు అని చూసాం. దేనా బ్యాంక్ అంటే అది దేనా అంటే ఇచ్చేదని అర్థం. దేనా బ్యాంక్ అన్నారు కదా అని మీరు వెళ్ళి 1000 రూపాయలు ఇవ్వండి అంటే తిట్టి పంపిస్తుంది. ముందు అది లేనా బ్యాంక్ అంటే అందులో మీరు అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు వేసుకుంటే మీకు కావాల్సిన డబ్బులు మళ్ళీ తిరిగి ఇస్తుంది. ప్రపంచ బ్యాంక్ కూడా అంతే. మీరు పుణ్యం ఇస్తే మీకు పుణ్యాన్ని తిరిగి ఇస్తుంది. ఇక్కడ ఏమీ దానం చేయలేదు కాబట్టి ఈ జన్మలో, వచ్చే జన్మలో దరిద్రునిగా పుడతారు. దారిద్ర్య దోషేన కరోతి పాపం, దరిద్రునిగా పుట్టడం వల్ల ఆకలి దప్పులు తీర్చుకోవడం కోసం కొన్ని అక్రమాలు చేయవచ్చు. అందువల్ల దరిద్రుడు పాపం చేసే అవకాశం ఉంది. పాప ప్రభావాత్ నరకం ప్రయాతి, పాపం చేసినందుకు నరకానికి వెళ్ళక తప్పదు. పునర్దరిద్ర పునరేవ పాపి, నరకంలో అవస్థలు పడి పడి మళ్ళీ జన్మనెత్తినవాడు మళ్ళీ దరిద్రునిగానే పుడతాడు, మళ్ళీ పాపాలు చేస్తాడు. ఇలా ఈ వృత్తంలో పడి తిరక్క తప్పదు. అందువల్ల ఒక పండితుడు తన ఇంటి ముందు బిచ్చగాడు వచ్చి భవతి భిక్షాందేహి అంటే భార్యతో 3 జన్మల బిచ్చగాడు వచ్చాడు, అతనికి దానం చెయ్యి అంటాడు. ఆ బిచ్చగాడు ఆశ్చర్యపోయి ఎందుకలా అంటున్నారు అంటే, నువ్వు ఈ జన్మలో బిచ్చగాడుగా పుట్టావు అంటే పూర్వ జన్మలో ఏమీ దానం చేసి ఉండవు కాబట్టి ఇప్పుడు అలా పుట్టావు. ఇప్పుడు బిచ్చగాడి కాబట్టి ఈ జన్మలో నువ్వు ఏమీ పుణ్యం చేయలేవు, ఏమీ దానం చేయలేవు కాబట్టి వచ్చే జన్మలో కూడా బిచ్చగాడిగా పుడతావు అని అంటాడు. ఈ శ్లోకంలో మనం ఈ జన్మ నుంచి చూస్తే ఈ జోక్ లో పూర్వజన్మ నుంచి చూసాం, అంతే భేదం. ఇటువంటి వృత్తాల్లో పడకూడదు అంటే మనం కొంచెమన్నా దానం చేయాలి. అందువల్ల పుణ్యం ఆశించి చేసినా పర్వాలేదు కానీ దానం చేసి తీరాలి.
పరిక్లిష్టం దీయతే, ఇష్టం లేకుండా చేసిన దానం. రాజసిక దానం చేసే వ్యక్తికి దాన యొక్క విలువ తెలియదు. సాత్విక పురుషునికి దాన విలువ తెలుసు కాబట్టి అతను దాన్ని ఆనందిస్తాడు. కానీ రాజసిక దానం చేసే వ్యక్తి ఆనందం కన్నా దానం చేయకపోతే ఏమవుతుందో అనే భయం కొద్దీ ఇస్తాడు. తద్దానం రాజసం స్మృతం, అటువంటి దానాన్ని రాజసిక దానం అంటారు. 22 అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్మృతమవజ్ఞానం తత్తామసముదాహృతం. ఇందులో తామసిక దానాన్ని చూస్తాం. యద్దానం దీయతే, ఏ దానాన్ని అయితే ఇలా చేస్తారో, ఎలా అదేశకాలే, అక్కడ దేశకాల పాత్ర నెరిగి దానం చెయ్యాలన్నారు. ఇక్కడ అదేశకాలే, దేశము తెలీదు కాలము తెలీదు, అంటే ఉచితం కాని దేశంలో ఉచితం కాని కాలంలో ఇస్తారు. మూడోది పాత్ర నెరిగి దానం చేయాలి. కానీ ఇక్కడ అపాత్రేభ్యశ్చ, యోగులు కాని వారికి లేదా అర్హులు కాని వారికి దానం చేస్తారు. అది తామస దానం. సిగ్నల్స్ దగ్గర దానం చేయకూడదు అంటారు స్వామీజీ. వారు అక్కడ ముష్టి ఎత్తుకోవడం చట్ట విరుద్ధం. రెండవది వారి ప్రాణానికే ముప్పు. మూడవది చిన్నపిల్లల్ని ఎత్తుకొచ్చి వారిని కావాలని అంగవైకల్యాలను చేసి బిచ్చం ఎత్తుకునేలా చేస్తారు అని కూడా అంటారు. అందువల్ల అలాంటి బిచ్చగాళ్ళకి నో చెప్పినా పర్వాలేదు. అసత్కృతం, ఒకవేళ అర్హత ఉన్న వ్యక్తికి ఇచ్చినా కూడా అతన్ని అవమానపరుస్తూనో బాధిస్తూనో ఇవ్వకూడదు. అతను బీదవాడు కావచ్చు కానీ అతన్ని చిన్న చూపు చూసే హక్కు మనకి లేదు. అందువల్ల మన శాస్త్రం అటువంటి వారిని కూడా దరిద్ర నారాయణులు అంటుంది. అతనికి దానం చేసినందుకు మనం గొప్పలు పోకుండా మనకి దానం చేసే అవకాశం ఇచ్చినందుకు మనమే అతనికి కృతజ్ఞత చూపాలి. కొంతమంది ఇస్తారు కానీ వారిని 10 సార్లు తమ చుట్టూ తిప్పుకుని రేపురా మాపురా అని చెప్పి అతనికి ఓపిక పోతూ ఉండగా అప్పుడు దానం చేస్తారు. అది కూడా తప్పే అంటుంది శాస్త్రం. అవజ్ఞాతం, అవజ్ఞాతం అంటే తీసుకునే వ్యక్తిని అవమానం పాలు చేయకుండా ఉండటం, అగౌరవం చూపకుండా ఉండటం. కన్నా అడగాల్సి వస్తే చాలా చిన్నతనంగానే ఉంటుంది. భగవంతుడు బలిచక్రవర్తి దగ్గరకు దానం కోరటానికి వచ్చినప్పుడు వామన అవతారంలో వచ్చాడు. ఎందుకు? ఆ చిన్న అవతారం మన మనసులో కలిగే చిన్నతనానికి సంకేతం. అసలే దానం స్వీకరించే వ్యక్తి అహంకారాన్ని సగం చంపుకుని వచ్చి అడుగుతాడు. అతను అసలే బాధపడుతుంటే దాన్ని ఇంకొంచెం పెద్దది చేసే హక్కు మనకు లేదు. అలా చేస్తే పుండుకు కారం రాసినట్టు అవుతుంది. అందువల్ల బాధ పెట్టేలాగా దానం చేయకూడదు. తత్తామస సముదావృతం, అటువంటి దానాన్ని తామస దానం అంటారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ విభజనల ద్వారా కృష్ణ పరమాత్మ చెప్పదలుచుకున్న అంశం తామసిక దానం చేయకూడదు, రాజసిక దానం నుంచి సాత్విక దానానికి ఎదగాలి అని. సంధ్యావందనం యాంత్రికంగా చేయకూడదు అని చెప్తే అది విని ఎవరో బొత్తిగా సంధ్యావందనమే చేయటం మానేశాట. ఎందుకు అంటే యాంత్రికంగా చేయకూడదన్నారు అని. దాని ఉద్దేశం యాంత్రికంగా చేయకూడదు, చక్కగా శ్రద్ధ పెట్టి చేయి అని, అంతేగాని అసలు మానమని కాదు. ఆ విధంగా తామసిక దానం చేయకూడదు అంటే ఆ చేసే దానం మానేసి కూర్చోమని కాదు. అసలు చేయకపోవటం కన్నా చేయటం మంచిదే, కానీ దాని నుంచి రాజసిక దానానికి ఎదగాలని చెప్పడమే దాని వెనుకనున్న ఉద్దేశం. ఇక్కడితో తామసిక దానం గురించి అయిపోయింది, దానం గురించి కూడా అయిపోయింది. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు అని ఈ అధ్యాయంలో 7వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ పరిచయం చేశాడు. 4 అంశాల గురించి చెప్తాను. అవి ఆహారం, యజ్ఞం, తపస్సు, దానం అన్నాడు. దాని తర్వాత శ్లోకం నుంచి ఒక్కొక్క దాన్ని 3 రకాలుగా అంటే సాత్వికంగా, రాజసికంగా, తామసికంగా విభజించుకుంటూ ఒక్కొక్క శ్లోకంలో వివరించుకుంటూ వచ్చాడు. 7 నుంచి 22 శ్లోకాల్లో ఈ 4 అంశాలు అయిపోయాయి. దీనితో ఓం తత్సదితి అని మొదలవ్వాలి. కానీ 23 నుంచి కృష్ణ పరమాత్మ ఓం తత్సత్ గురించి వివరించబోతున్నాడు. ప్రతి అధ్యాయం చివర ఇది మనం వాడుతాము. దాని అర్థం ఏమిటో 23 నుంచి 28 శ్లోకాల్లో చెప్తాడు.
అది వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.